వాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక బర్నింగ్ టాపిక్. అదేంటి అంటే, ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఈరోజు ఇప్పుడు నేను చూసిన సమాచారం ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో 47.3 ఉంది. అండ్ తెలంగాణలో ఉన్న దాదాపు 18 జిల్లాల్లో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత ఉంది. ఇలాంటి ఉష్ణోగ్రతలో పాడి పశువుల యొక్క పాల ఉత్పత్తిపై ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ పాడి పశువులకు అనుకూలమైన ఉష్ణోగ్రత ఎంత డిగ్రీ వరకు ఆ పశువులు భరిస్తాయి, అధిక ఉష్ణోగ్రత వల్ల జరిగే నష్టాలు అండ్ మనం తీసుకోవలసిన చర్యల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పాడి పశువులను అధిక ఉష్ణోగ్రతలో ఖచ్చితంగా పాడి పశువులను కడగాలి. అసలు ఎందుకు కడగాలి, ఎలా కడగాలి, ఎలా కడిగినట్టయితే మనకు లాభం ఉంటుంది అండ్ శాస్త్రీయ కారణాలు కూడా ఈరోజు మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మిగతా మిత్రులకు కూడా ఈ వీడియోలు వాట్సాప్లో పంపే ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి టాపిక్ అండి. శాస్త్రీయ కారణాలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూడండి. సాధారణంగా పాడి పశువులకు అనుకూలమైన టెంపరేచరు 26 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు. సో ఎప్పుడైతే వాతావరణంలో 26 డిగ్రీల నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందో మన పాడి పశువులు వాటి జన్యుశక్తి మేర పాలు ఇవ్వడమే కాకుండా పాల దిగుబడిలో ఏమాత్రము వ్యత్యాసము లేకుండా మనము చాలా కాలంగా పాల ఉత్పత్తిని మనము పొందవచ్చు. ఎప్పుడైతే చలికాలం డిసెంబర్ జనవరి లోపల 26 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ ఉంటుందో దాన్ని హైపోథర్మిక్ కండిషన్ అంటారు. అలాంటి కండిషన్లో మనకు పాల దిగుబడి కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత పశువులలో 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీలు ఉంటుంది. సో ఆ ఉష్ణోగ్రత మెయింటైన్ చేసుకోవడానికి మనం ఇచ్చిన దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి నుండి శక్తిని ఉష్ణోగ్రత మెయింటెనెన్స్కు వాడడం వల్ల కూడా మనకు కొంత శక్తి నష్టం జరిగి పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇది చలికాలంకు సంబంధించి 26 డిగ్రీలకు తగ్గినప్పుడు, మరి 38 డిగ్రీల పైన ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఇది చాలా చాలా కీలకమైనది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే 38 డిగ్రీలు దాటుతుందో ఫస్ట్ ఎఫెక్ట్ పశువుల యొక్క హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. హార్మోన్లు అంటే ఏంటి? ఇవన్నీ కూడా జీవన క్రియలు, శరీరం యొక్క జీవన క్రియలు, అన్ని యాక్టివిటీస్ వీటి కంట్రోల్లోనే ఉంటాయి. దీని గురించి నేను ఒక మంచి సైంటిఫిక్ టాపిక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ ఫస్ట్ ఏంటంటే గ్రోత్ హార్మోన్ అనేది ఏదైతే ఉంటుందో సొమాటిక్ హార్మోన్ అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో దూడలలో, పశువులలో ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా ఆహారం తినవు, నీళ్లు సరిగా తాగవు, తద్వారా మనకు పాల దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పాడి పశువులలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏదైతే ఎదకు రావడానికి అత్యంత కీలకమైందో దాని యొక్క ఉత్పత్తి దాదాపు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సూడి పశువులలో సూడి నిలబడడానికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అవసరము. ఆ హార్మోన్ యొక్క ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి అబార్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇవి మూడు కాకుండా మన టాపిక్ కన్సర్న్కి ఇచ్చినట్టయితే పాల దిగుబడి. ప్రొలాక్టిన్ అనే హార్మోను పాల దిగుబడికి, పాల ఉత్పత్తికి సంబంధించింది కాబట్టి దీని యొక్క ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోవడం వల్ల 30% పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఇదండి అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మన పాడి పశువులలో జరిగే చర్యలు. కాబట్టి 38 డిగ్రీల నుంచి ఇప్పుడు దాదాపు 47 నుంచి 48 డిగ్రీలు టచ్ అవుతుంది. కాబట్టి 10 డిగ్రీలు మీరు పెరిగినప్పుడు ఒక్కొక్క డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్కి జరిగే దారుణాలు అన్ని రేట్లు హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తీసుకోవాల్సిన చర్యల్లోకి వచ్చినట్టయితే మన షెడ్లలో 38 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి మరి అంటే షెడ్లలో గనీ బ్యాగ్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, ఫాగర్స్ కానీ మనం పెట్టుకున్నట్టయితే టెంపరేచర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది పెట్టినా పెట్టకున్నా కానీ గాలి స్వచ్ఛంగా ఆడేటట్టుగా మీరు
షెడ్లలో సౌకర్యాన్ని కూడా కల్పించినా బాగానే ఉంటుంది. అండ్ ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు టెంపరేచరు ఉష్ణోగ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి 2 గంటలకు ఒక్కసారి మీరు పాడి పశువులను కడగాలి. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఎలా కడగాలి, ఎలా కడిగినట్టయితే మనము లాభం అనేది మనం ఈరోజు టాపిక్ కింద తీసుకున్నాము. కాబట్టి పశువులు అనగానే ఏదో స్ప్రింక్లర్స్ ఫాగర్స్ వేసేసి రూమ్లో టెంపరేచర్ తగ్గించి 38కి పెరగకుండా ఉంటే కంటిన్యూస్గా అవి నడుస్తూ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అందరు వీటిని అందుబాటులోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం లేదు. కాబట్టి ఒక చిన్న ప్లాస్టిక్ పైపుతో శరీరాన్ని కడగడం మాత్రం అందరికీ సాధ్యమే. ఇక్కడ ఏంటి అంటే మీరు కడగడం అంటే ఏదో ఒక పైపుతో అలా నీళ్లు బట్టి ఇలా వదిలేయడం కాకుండా మొట్టమొదట మీరు తలపై మీరు శుభ్రంగా కడగాలి. చాలా జాగ్రత్తగా వినండి. తలపై అంటే ఎందుకు అంటే మెదడు ఉండేది అక్కడే కాబట్టి ఆ మెదడులో ఉండే హైపోథాలమస్ అనేదే అన్ని హార్మోన్స్ విడుదలకు కీలకమైంది. కాబట్టి మనము తలను చల్లగా ఉంచే ప్రయత్నం చేయాలి. చూడండి, మన తెలుగు సంస్కృతిలో పాతకాలంలో అందరూ తలకు దాన్ని రుమాలు చుట్టుకునేవాళ్ళు. దాన్ని ఏమంటారు, దాన్ని పటక, తెలంగాణలో పటక అనేవాళ్ళు, అలా చుట్టుకునేవాళ్ళు. లేదా నార్త్ ఇండియాలో టోపీ పెట్టుకునేవాళ్ళు. ఎందుకు అంటే తలను చల్లగా ఉంచి హార్మోన్స్ యొక్క విడుదలలో ఏమాత్రం ఇర్రెగ్యులర్ జరగకుండా చూసుకునేవాళ్ళు. అదే టెక్నాలజీని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ తలను ఎక్కువగా మీరు నీళ్లతో తడిపే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పశువులలో మీరు పైన వెన్నుపైననే నీళ్లు పోయడం కాకుండా పొట్ట మరియు కాళ్ళ సందులలో ప్రతి చోట, ప్రతి శరీరంలోని ప్రతి భాగము మీరు తడిసేటట్టుగా మీరు కడిగినట్టయితే మాత్రమే దానివల్ల ఫలితం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మనం ఈస్ట్ వెస్ట్ కృష్ణార్ లాంటి ప్లేస్లోకి వెళ్ళినట్టయితే అన్నిటికి కూడా పశువులకు పాన్స్ కడతారు పల్లెటూళ్ళలో. సో అందులోకి దించి పీచుతో రాస్తూ వాళ్ళు కడుగుతారు. అదైతే ఇంకా చాలా మంచిది. ఆ నీళ్ళలో దించేసినట్టయితే యూనిఫామ్గా వాటి యొక్క టెంపరేచర్ అంతా కూడా ఎక్కువ, దాని శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రత మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పైపుతో కడగడమా, స్ప్రింక్లర్స్ ఫాగర్స్ ఇవన్నిటికన్నా చెరువులలో నీటి తమకాలలో వాటిని నిలబెట్టడం అనేది చాలా అత్యంత శ్రేష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఏ రకమైన చూసినా కూడా దాని శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత అంతా వెళ్ళిపోయి శరీరం చల్లబడే వరకు మీరు కడుగుతారని ఆశిస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.